అమ్మా ఏం చేస్తున్నావు? అదే వామాకు పచ్చడి చేసిన పోయిసారి వచ్చినప్పుడు అడిగావమ్మా చేసి పెట్టమని. అందుకని ఇప్పుడు చేస్తున్నాను. ఓకే, పోయినసారి బిజీగా ఉన్నావుగా, అందుకని ఇప్పుడు చేసి చేస్తున్నాను. సరే, మరి చూపిస్తావా? సరే, ఈరోజు రెసిపీ అర్థమైపోయింది కదా, వామాకు పచ్చడి. అయితే ఫస్ట్ వామాకును తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. వామాకు రసాన్ని తలనొప్పి ఉన్న చోట రాస్తే త్వరగా ఉపశమనం ఇస్తుంది. ఈ ఆకును తినడం వల్ల దగ్గు, జలుబు, ఆస్మా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి. ఇంకా ఇందులో విటమిన్ సి, ఈ, ఏ, జింక్ వంటి పోషకాలు కలిగి ఉన్నాయి. ఈ ఆకుల్ని డైరెక్ట్గా తినచ్చు, కానీ ఎప్పుడూ తినలేం కదా. అప్పుడప్పుడు వీటితో బజ్జీలు వేసుకోవచ్చు, రసం పెట్టుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి 10 రోజుల పైనే నిల్వ ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. వామాకులు కట్ చేసి శుభ్రంగా కడుక్కోవాలి. వామాకుకి డస్ట్ బాగా అంటుకుంటుంది. అలా ఉంటే 10 నిమిషాలు వాటర్లో ఉంచి తీసి కడిగి ఒక ఫ్రెష్ క్లాత్ మీద తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చాయ్ మినపప్పు, పచ్చిపప్పు వేసి వేయించుకోవాలి. చాయ్ మినపప్పు, పచ్చిపప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 20 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగాక 1 స్పూన్ ధనియాలు వేసి వాటిని కూడా వేయించుకోవాలి. ఇక్కడ వామాకు సుమారు 2 గుప్పుళ్ళు ఉన్నాయి. ఇంత వామాకుకి 20 ఎండుమిర్చి వేసాం. ఎండుమిర్చి కారంని బట్టి వేసుకోవాలి. బాగా కారం తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి చూసి వేసుకోండి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసి, ధనియాలు బాగా వేగిన తర్వాత వాటిని కూడా తీసి ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ధనియాలు వేగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి వామాకులను వేసి బాగా సాఫ్ట్గా అయ్యేలా మగ్గనివ్వాలి. వామాకులు కావాలి అంటే కట్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఆకులు వేసి అయినా వేయించుకోవచ్చు. ఈ వామాకు మగ్గేలోపు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసి కడిగి పక్కన పెట్టుకోవాలి. వామాకు సాఫ్ట్గా అయింది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈలోపు ముందుగా వేయించి పక్కన పెట్టిన ఎండుమిర్చిని, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ ఉప్పు కల్లుప్పు వేస్తున్నామండి, చింతపండు వేసి మిక్సీ వేసుకోవాలి. కొంచెం పలుకుగా మిక్సీ వేస్తేనే చాలా బాగుంటుంది, నోటికి పలుకులు తగులుతా. నెక్స్ట్ వామాకును కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఫైనల్గా ఈ వామాకు పచ్చడికి తాలింపు వేసుకుంటే వామాకు పచ్చడి రెడీ. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి చిన్న గరిట బాండి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక చాయ్ మినపప్పు, ఆవాలు వేసి, ఆవాలు చిటపటమన్నాక ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి, ఇంగు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని పచ్చడిలో కలుపుకోవాలి. పచ్చళ్ళ తాలింపుకి ఇంగు వేస్తే మంచి వాసన వస్తుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అమోఘం, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. మామూలు నిలవ పచ్చళ్ళు సెట్ కానప్పుడు హెల్త్కి ఇలా అప్పుడప్పుడు వామాకు పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరైతే వామాకుతో ఏ రెసిపీ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.